guys, వెల్కమ్ బ్యాక్ టు సీన్ అండ్ ఒపీనియన్. మరి ఈరోజు మనం మిరాయ్ అండ్ కిష్కిందపురి మూవీకి వెళ్తున్నాం. కిష్కిందపురి అండర్ డాగ్ ఏమో అనిపిస్తుంది, బెల్లమన్న సైలెంట్గా వచ్చి అలా ఇట్టు కొడతాడేమో అని. చూద్దాం. సీ యూ సూన్ ఆఫ్టర్ వాచింగ్ ద మూవీ. సో మనం మిరాయ్ చూసిన వెంటనే ఇంకో షో చూడడం జరిగింది, అదే కిష్కిందపురి. అయిపోయి వీడియోలోకి ఏంటి ఈడొచ్చాడు అనుకుంటున్నారా? ఏట్లేదు, అది రివ్యూలోకి వెళ్ళే ముందరా కొద్దిగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సరేనా? తర్వాత షేర్ కూడా చేయండి. షేర్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి, ఎందుకంటే మనకి సబ్స్క్రైబర్స్ కౌంట్ ఏం పెరగట్లేదు అసలు. అలాగే నచ్చితే లైక్ వేసుకోండి, కుదిరితే కింద కామెంట్ పడేయండి. వెళ్ళొస్తాను మరి. సో కిష్కిందపురి వచ్చేసి బెల్లమన్న చేసిన ఒక హర్రర్ థ్రిల్లర్, అంటే హర్రర్ సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ అని చెప్పచ్చు. మూవీ గురించి వచ్చేసరికి అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలే, అసలు సర్ప్రైజింగ్ అనమాట సినిమా మాత్రం. అసలు ఏంటి, అసలు కొత్త డైరెక్టర్ తీసాడా? అసలు నిజంగా సినిమా చూసినప్పుడు ఎంత కష్టం హర్రర్ మూవీ తీయడం అనిపించింది. ఎందుకంటే హర్రర్ మూవీ అంటే ఆబ్వియస్లీ ఆడియన్స్ ఒక భయం ఉండాలి, చాలా భయపెట్టాలి మనల్ని, స్కేర్ జంప్ మూమెంట్స్ ఉండాలి అనే ఎక్స్పెక్టేషన్స్తో వస్తారు. రావడమే ఆ స్కేర్ జంప్ మూమెంట్ హైప్, ఆ స్కేర్ జంప్ మూమెంట్ ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ అవ్వడం అంత ఈజీ కాదు, అస్సలు ఈజీ కాదు. అండ్ ఫస్ట్ హాఫ్లో స్కేర్ మూమెంట్స్ అద్దరిపోతాయి. అసలు నేను సీట్లు తుళ్ళిపడ్డాను 2-3 సీన్లకి అయితే, క్రేజీ. అండ్ సెకండ్ హాఫ్ అలా అల్లుకెళ్ళిపోతాడు. అండ్ చైతన్య భరద్వాజ్ మ్యూజిక్ చాలా బాగుంటుంది, బెల్లమన్న పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది. సెకండ్ హాఫ్లో పర్టికులర్గా ఒక సర్ప్రైజ్ ఉంటుంది. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలే, అసలు నేను గుర్తుపట్టలేకపోయాను. ఫస్ట్ మైండ్ చిప్పు దొబ్బింది, అసలు ఇతను యాక్టర్ అనేసరికి ఏమన్నా యాక్టింగ్ చేసి నేను చెప్పలేను, ఎందుకంటే స్పాయిలర్ అయిపోద్ది, అది మూవీలోనే చూడాలి. ఏమన్నా యాక్టింగ్ చేసావయ్యా, హ్యాట్స్ ఆఫ్ అయ్యా. నిజంగా స్పాయిలర్ నాకు చెప్పాలని కానీ నేను చెప్పను, మీరు చూడండి. అండ్ ఇంకా వచ్చేసి అది కొద్దిగా విఎఫ్ఎక్స్ యావరేజ్, డీసెంట్, మరీ బ్యాడ్ అని చెప్పను నేను. కొన్ని చోట్ల చాలా కష్టపడ్డారు, కొన్ని చోట్ల కొద్దిగా తేడా కూడా పర్లేదు, ఇట్స్ ఓకే, నెగ్లిజిబుల్. అండ్ కామెడీ సీన్స్ ఈ సినిమాలో కూడా నాకేం వర్కౌట్ ఇలా హైప్రాది ఉన్నాడు, కానీ ఫస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ వరకు అతనికి ఏదో జబర్దస్త్ కంటే గలీజ్ డైలాగులు రాశారు, అది ఎక్కడ పండవు, ఎక్కడ వర్కౌట్ అవ్వవు. అంతే. మ్యూజిక్ మాత్రం బాగుంది, బీజిఎం అదరగొట్టాడు. పాటలు కూడా 1-2 పాటలు ఉన్నాయి, అవి కూడా చాలా బాగున్నాయి. నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. చాలా రోజుల తర్వాత టాలీవుడ్లో ఒక ప్రాపర్ హర్రర్ జానరాలో మంచి సినిమా వచ్చింది, అది బెల్లం బాబు నుంచి రావడం ఇంకా హ్యాపీగా అనిపించింది. కానీ ఎక్కడో అదే అంటే ఇంకా స్కేర్ జంప్స్ ఉంటే బాగుంది కదా అనిపించింది అనమాట. అలాగా సో ఇంకా ఉండుంటే బాగుండేది. వీడియో కొద్దిగా ఎక్స్ట్రా చేస్తున్నాడు ఈరోజు. ఎనీవేస్, సో అదనమాట ఓవరాల్గా మూవీ వచ్చేసి మనకి నన్ను అయితే పర్సనల్గా చాలా బాగా ఇంప్రెస్ చేసింది. బట్ ఓవరాల్ రేటింగ్ చూసుకునేసరికి మాత్రం 3.75 ఫ్రమ్ సీన్ అండ్ ఒపీనియన్ కిష్కిందపురికి. డెఫినెట్లీ వీకెండ్ హర్రర్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి ఇది చూడండి, ఎంజాయ్ చేస్తారు కదా. ఏంటో సూపర్ న్యాచురల్ హర్రర్ మూవీ గురించి రివ్యూలు ఇస్తుంటే ఏదో వింత సౌండ్ వస్తుంది ఇంట్లో, ఏంటో అర్థం కావట్లేదు. బట్ ఎనీవేస్, ఓవరాల్గా గ్రేట్, నైస్ వాచ్, మంచి థ్రిల్లింగ్ వాచ్. మీ ఫ్యామిలీతో కలిసి, ఫ్యామిలీలో అందరు, మళ్ళీ అది మీ ఇష్టం, మీరు ఎలా వెళ్తారో వెళ్ళండి, ఎంజాయ్ చేయండి. నేను టికెట్ బుక్ చేసినప్పుడు నా షో 6:45కి 6:30కి నేను చూశాను. ఒక టికెట్ ఉంది, అది నాదే. నాకు భయం వేసింది, అయ్యో ఇదేంటిది ఒక్కడనే ఉన్నాను, హర్రర్ మూవీ ఎలా కూర్చోవాలని. లక్కీగా థియేటర్ లోపలికి వెళ్ళేసరికి 2 ఆల్రెడీ ఉన్నారు. అమ్మాయి అనిపించింది. కానీ ఎందుకో డౌట్ వచ్చి, నా భయం నాకు ఉంటుంది కదా, థియేటర్లో అటు ఇటు 2-3 సార్లు సైడ్కి చూసాను, ఉన్నారు 2. ఎనీవేస్, అంటిల్ నెక్స్ట్ టైం కలుద్దాం. డోంట్ ఫర్గెట్ టు హైడ్రేట్ యువర్ సెల్ఫ్. గుడ్ నైట్, బాయ్ బాయ్. ఖతం, బాయ్ బాయ్, టాటా.
गुड बाय गया।